ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్. ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లైమ్ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఏమండి, చిన్న పిల్లోడికి కూడా ఈ రోజు అవగాహన ఉంది ఏంటన్నది. పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు. వర్షం వచ్చినా ఎండొచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత కష్టం ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి? కామన్ మ్యాన్ లాంటి నాలాంటి ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి? అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఒక క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అండి వాళ్ళది. వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. నాకు తెలిసి ఒక తప్పు, రెండు తప్పులు, మూడు తప్పులు ఎవడైనా చేస్తాడు. జీవితాంతం ఆడి జీవం ఉన్నంతసేపు వాడు తప్పులే చేస్తుంటే వాడు మనిషి కాదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే గౌరవిస్తాడో వాడు రాజకీయాలకు పనికొస్తాడు. పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే వాడు దుర్మార్గంగా ఆలోచించాడంటే వాడు రాజకీయ నాయకుడు కాదు, వాడు ఒక క్రిమినల్ మాటలని ఇలాంటి వాళ్ళని మనం నలుగురిలో తిరగనకుండా చేయాలని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు దీన్ని జగన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారు. దాన్ని అసలు మీరేమంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎన్నుకొని గవర్నమెంట్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తే వీళ్ళు దుర్మార్గమైన వైసీపీ కార్యకర్తలే గాని ఎమ్మెల్యేలే గాని దుర్మార్గ శాస్త్రాలు చూసి వాళ్ళకి 11 గారికి దిగదార్చారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాల. అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మైండ్ లో ఉన్నారో అలాగే ఉన్నారు తప్ప ప్రజలకి హెల్ప్ ఏంటండి? రానున్న తరానికి మెసేజ్ ఇచ్చేది అదా? పోలీసు వాళ్ళకి బట్టలోడ తీసుకొడతానంటే ఏంటది? ఎంత తప్పండి అది. అసలు మామూలుగా అయితే వీళ్ళని బట్టలోడ తీసుకొట్టాలా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వాళ్ళకి ఇంకా తెలుసుకోపోతే రానున్న రోజుల్లో లేలికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యవస్థను మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇంకొకటి మాట్లాడకూడదు. అలా అంటే నిన్ను చూసి మాట్లాడాలని నువ్వు తయారు చేస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేద్దాం? నువ్వు ఒక రాక్షసులాగా తయారు చేద్దామనా? రానున్న రోజుల్లో అన్ని కంట్రీలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయి, జపాన్, సింగపూర్, అలాంటి ఆలోచనలు లేవా మీకు? ఆంధ్రప్రదేశ్ అంత ప్రజలంతా అడుక్కు తిని నువ్వు మాత్రం పారిపోవచ్చు వేరే దేశాలకి. అలాంటి మైండ్ వాళ్ళకి దగ్గర కూడా రానివ్వరండి ప్రజలు.